అమెరికాలో తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట. తెలుగు మాతృభాషగా ఉన్నవారు ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని 25 నగరాల్లో దాదాపు 3000 కుటుంబాలకు మాటా సభ్యత్వం పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం సభ్యత్వం 7500కు చేరుకుందని బోర్డు తెలిపింది. 2024 ఏప్రిల్ 13, 14 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో మొదటి వార్షిక మహోత్సవం నిర్వహించాలని బోర్డు గత సమావేశంలో తీర్మానించింది. దీనికి మద్దతుగా మాటా బోర్డు తమ బోర్డు సభ్యుల ద్వారా $2,25,000 విజయవంతంగా సేకరించింది. దీనిలో భాగంగానే జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ భారీగా సక్సెస్ అయింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లు వేణు శ్రీరంగం, సమీర భరద్వాజ్ తమ గాత్రం అందించారు. యాంకర్ గా దీప్తి నాగ్ వ్యవహరించారు. దీంతో పాటు క్లాసికల్ డాన్స్, మరిన్ని వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు వచ్చిన వారిని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డిన్నర్ అండ్ డ్రింక్ సర్వ్ చేశారు. శ్వేత తెలుగు ఫుడ్ స్పాన్సర్ గా వ్యవహరించింది. సింగర్లతో పాటు కళాకారుల నృత్యాలకు సభికులు మంత్రముగ్ధులయ్యారు. అమెరికాలో మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇక మాటా ఆధ్వర్యంలో ఏప్రిల్ 13, 14 తేదీల్లో రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో మాటా కన్వెన్షన్ 2024 నిర్వహిస్తామని, దీన్ని కూడా విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు తెలుగువారిని కోరారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని జై స్వరాజ్య టీవీ మరియు JSW టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ స్వామి అండ్ మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా మన SDP SSBT మీకు ఎప్పుడు ఉన్నాం కూడా. అలాగే కన్వెన్షన్ చేయబోతున్నాం. ఏదైతే మాటా కన్వెన్షన్ చేయబోతున్నామో ఫస్ట్ కన్వెన్షన్ పద్ధతి అది చాలా తప్పకుండా అమ్మవారి దయ వల్ల, బాబా దయ వల్ల సక్సెస్ అవుతుందని, అవ్వాలని, అలాగే మన SSBT తరపు నుంచి అలాగే మా గురువు గారు అనౌన్స్మెంట్, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఏదైతే ఆ రోజు మార్నింగ్ రిలీజియస్ ప్రోగ్రామ్ ఉందో పూజ, అది మన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ కనకదుర్గమ్మ వారు దేవస్థానం నుంచి నాకు ఎవరైతే ఉపదేశం ఇచ్చారో మా గురువు గారు శ్రీ శంకర శర్మ గారి ఆధ్వర్యంలో ఆ దేవాలయం నుంచి ఆ దేవస్థానం వారి ఆధ్వర్యంలో మనం పూజ ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ మెయిన్గా ఆడవాళ్ళందరూ చక్కగా కుంకుమార్చన పూజ చేసుకోవచ్చు. అందరూ కుంకుమార్చన, అలాగే లలితా సహస్రనామ పారాయణం, శ్రీచక్రార్చన, ఈ కార్యక్రమం ఆ మార్నింగ్ బిట్వీన్ 9 to 11 o'clock సమయంలో ఆ పూజా కార్యక్రమం ఉంటుంది. అందరికీ ఆ అమ్మ అనుగ్రహం, కనదుర్గమ్మ వస్తారు కదిలి విజయవాడ నుంచి, ఆ అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఒకే ఒక్క నిమిషంలో సాయంత్రం అని చెప్పి నేను, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీ అందరికి కూడా ఎప్పుడు వచ్చినా నేను కోరుకునేది మీరు, మీ కుటుంబాలు, మన కుటుంబాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమో నమో భవతి జాయమానోన్హాం కేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో విదదాన్ ఛాయన్ ప్రచంద్రమాశ్చరతి దీర్ఘమాయుః శతంజీవ శరదో వర్ధమానయిత్యవనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్ మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఈ సందర్భంగా నాకు ఒక అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మన సాయిదత్త పీఠం శివవిష్ణు టెంపుల్ తరఫు నుంచి పూజా కార్యక్రమమే కాకుండా మన వాలంటీర్స్ అందరి సపోర్టు తప్పకుండా ఉంటుంది. ఇది మా షూర్. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీమాత్రే నమః. Thank you for having me, and Edison loves to welcome the whole community, and thank you all for being here. Thank you. Second. For those of you who know, I'm Telugu, but you probably don't want me to hear me speak anything in Telugu. Might hurt your ears, but as the council president said, always welcome all cultures in Edison and Woodbridge. This is technically Woodbridge, but thanks for throwing this great event here. Thank you both for coming. Namaste, అందరికీ. Hi
QIQ లెర్నింగ్ అకాడమీ రేపు మార్నింగ్ సౌత్ ప్లైన్ ట్రీలో మేయర్ తోటి ఓపెన్ అవుతుంది. ఇది K-12 క్లాసెస్ అండ్ SAT PSAT క్లాసెస్ ఉంటాయి. చాలా డిస్కౌంట్స్ మాట తరఫున శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పటివరకే. సో మాట తరఫున చెప్తే మీకు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ ఫర్ ఫస్ట్ మంత్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రీకాంత్. శ్రీకాంత్ ఈజ్ ద QIQ ఫ్రాంచైజ్ ఓనర్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం అండి. మాట శ్రీనివాస్ గణపతి గారికి, మాట ఎంటైర్ టీమ్కి మా హృదయపూర్వక అభినందనలు. రాబోయే వాళ్ళ కన్వెన్షన్ చాలా చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట్స్ మా టీము నార్త్ అమెరికా తెలుగు సొసైటీ శ్రీనివాస్ గారు అన్నట్టు మేము కూడా భాష్యరమ్యం సేవే గమ్యం అని నాదం. దాంతోపాటు మిగతా వాళ్ళతో కూడా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా మేము తప్పకుండా చేస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మాట టీమ్. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నేషనల్ ఆర్గనైజేషను మనకి తానా ఫస్ట్ అయితే తర్వాత ఆట నాట్స్ 3వ ఆర్గనైజేషను నేషనల్ వైడ్గా. సో శ్రీనివాస్ గొనగన్ గారు అందరికీ సుపరిచితుడు. అన్ని ఆర్గనైజేషన్లో కూడా అనేక మంది మిత్రులు ఉన్నారు. మాట పెట్టి 1 సంవత్సరం అయినా కూడా ఇందాక దీంట్లో చూపించినట్టు 22 చాప్టర్లు ఓపెన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఈజ్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అట్లానే ఇప్పుడు ఆర్గనైజేషన్లు చాలా అవసరం అండి. అప్పుల్లో జనాలు మన తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు, అందువల్ల ఆర్గనైజేషన్ కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా థౌజండ్స్ ఈవెన్ లక్షల్లో వస్తున్నారు. సో కాబట్టి ఆర్గనైజేషన్ ఉంటే ఇప్పుడు ఎప్పుడో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా అట్లాగే ఇమ్యూనిటేషన్ వైజ్గా కూడా వెల్ సెటిల్ అయ్యి అందరూ కూడా సర్వీస్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంది. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి ఈ ఆర్గనైజేషన్ బాగా ఉపయోగపడతాయి సర్వీస్ చేయడానికి. దానికి శ్రీనివాస్ గణగన్ గారు అండ్ వాళ్ళ టీము ఈ ఆర్గనైజేషన్ పెట్టి సేవ చేద్దామని ముందుకు వచ్చారు. వాళ్ళకి అభినందనలు. అట్లాగనే అందరూ కూడా మనం ముందుగా సెటిల్ అయిన వాళ్ళు తర్వాత వచ్చే జనరేషన్కి మనం ఎందుకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి కన్వెన్షన్ అద్భుతంగా విజయవంతం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hello, just want to say one thing about MATA team. We recently had NATS convention. Most of you, almost all of you, helped in successful completion of NATS convention, and we promise the same thing. We will be there. We will help you with everything and anything. Thank you. అందరికీ నమస్కారం అండి. మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. It is the most unique platform we are providing to all the Telugu diaspora in United States of America. This is the only platform that is we are providing like a secular outlook. Everybody is equal on this platform. So I request all of you to please support this organization. It is your organization, and judging by its progress in the last 8-9 months, I must tell you, there is no other organization in the history of this country that has progressed so fast and so rapidly, and it is all because of your support. So please, I request all of you to kindly support this organization, be part of this organization. It is yours, it is ours. So thank you very much. Please support our convention. Thank you. అందరికీ ఇండియన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. సో మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా పెన్సిల్వేనియా టీం మీతో పాటు ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటుంది. సో మాట ఫిట్నెస్ కూడా జరుగుతూ ఉంది. ప్లీజ్ జాయిన్. అండ్ ఆల్సో దెర్ ఈస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కమింగ్ అప్ ఇన్ సండే. సో ప్లీజ్ మేక్ షూర్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్, ద డాక్టర్స్ ఇన్ ద డిఫరెంట్ ఫీల్డ్స్. ప్లీజ్ సపోర్ట్ నాటా అండ్ లెట్స్ మేక్ డిఫరెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారు మళ్ళీ? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద ఎంటర్టైన్మెంట్. వెల్కమ్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మేము ఏప్రిల్లో ఇనాగ్రల్ మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో మాట విల్ బి డిఫరెంట్. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. మేము పెట్టే ఖర్చులో 25 to 30%
చారిటీ ఇనిషియేటివ్స్కి స్పెండ్ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాము. అదేవిధంగా ఇంకొక మాట కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కలుపుకొని వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ రీజియన్ ఏంటిది అనేది సంబంధం లేకుండా అందరినీ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ చేస్తామని ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా కమిటీస్ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్బీపీస్ అందరూ కూడా రోల్ ఆఫీసర్స్ అందరూ కూడా అన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కన్వెన్షన్స్లో అందరూ పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ లైక్ 2-3 million $5 million. అది బ్రేక్ చేసి ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేసి ఎకనామికల్గా ఎలా చేయొచ్చు అనేది చూపించాలనే ఉద్దేశంతో దీన్ని 1.5 day ఈవెంట్ మేము ఒక టిపికల్ కన్వెన్షన్లో అయ్యేదానికంటే మనకు 30% ఖర్చుతోని దాంట్లో ఒక 30% మనం ఈ చారిటీ ఇనిషియేటివ్స్కి కేటాయించడం. ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, కానీ ఇంత పెద్ద కన్వెన్షన్ చేసి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళే పరిస్థితి అయిపోయింది. అట్లా కాకుండా మీరు ఇచ్చిన డబ్బులు కన్వెన్షన్తో పాటు ఈ ఇప్పుడు శ్రీనివాస్ మెన్షన్ చేసినట్టు ఆ 4-5 ఇనిషియేటివ్స్కి వెళ్తాయి. కాబట్టి యువర్ మనీ విల్ బి వెల్ యూటిలైజ్. అండ్ మీరు అందరూ కూడా April 13, 14కి కన్వెన్షన్కి అటెండ్ కండి, దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. We had a great celebration today. We get to meet a lot of new friends. Andhra na New Jersey na ane artham kakunnanta varaku, like we had so many Telugu people here. Hopefully we'll meet next year and it's a great event. Thank you. Came for MATA event and this is a wonderful event. There are around more than 5,000 people here and I'm very excited to be part of this event. Even the weather was very bad, we drove for more than an hour and I'm really excited to be part of this and I'm looking forward for this event again next year and hopefully it's going to be bigger than this and I'm very grateful to be part of this community and looking forward for this again next year. It's a very fun event. Please join us next year again. Thank you guys. హలో అండి, నా పేరు విజయ్ భాస్కర్, నేషనల్ కోఆర్డినేటర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఇక్కడ ఈరోజు మన మాట ఫస్ట్ కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు 700 పైచిలకు ప్రజలు అటెండ్ అయ్యారు. అలాగే ఓవర్ 500,000 ఫండ్ రైజింగ్ జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఫుడ్ కానీ అండ్ కార్యక్రమాలు కానీ సంస్కృతి కార్యక్రమంగా చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే మాట మెయిన్ మన కన్వెన్షన్ April 13th and 14th జరగబోతుంది. ఆ రోజు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వాటితో పాటు పసందైన విందు భోజనము మన ఆంధ్ర భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతోమంది ఆర్టిస్టులు ఇండియా నుంచి వస్తున్నారు. అలాగే మన విందు భోజనం ఎంతో రుచికరమైన వంటలు మన ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రాబోతున్నాయి 2 రాష్ట్రాల నుంచి. సో మీరందరూ తరలి వచ్చి ఈ కన్వెన్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మాలతి. నవ్య, Kavya. మేము ఇక్కడ మాట కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్కి వచ్చాము. ఒక గంట డ్రైవ్ చేసుకొని వచ్చాము దూరం నుండి అండ్ వెదర్ అది బాగాలేకున్నా బాగా ఎక్సైటింగ్గా ఉంది ద కిక్ ఆఫ్ మీటింగ్ అండ్ అందరము కలిసి ది యాక్చువల్ కన్వెన్షన్ మీటింగ్కి కలుద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మచ్ మోర్ బిగర్ క్రౌడ్ అండ్ అందరూ రండి. ఇక్కడే అవుతుంది న్యూజెర్సీలో, మన న్యూజెర్సీలో. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో తెలుగు వాళ్ళకి ఆ అభిమానము, ఆ ప్రేమ అదంతా మా టీవీ అండ్ మన ఈ ఆర్గనైజేషన్ మాట మనకి చూపిస్తుంది. సో ఈ తెలుగు అసోసియేషన్ని సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గనగోని, మాట ప్రెసిడెంట్. ఈరోజు January 26th న్యూజెర్సీలో మాట కిక్ ఆఫ్ అండ్ కన్వెన్షన్కి సంబంధించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. దెర్ ఈజ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. మేము ఊహించలేనటువంటి రెస్పాన్స్. ఇది వీక్డే అయినా ఫ్రైడే రోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి దాదాపు 750 మంది వచ్చి $500,000 ఈరోజు రేజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద గ్రేట్ బిగినింగ్ ఫర్ అవర్ కన్వెన్షన్ కిక్ ఆఫ్. రాబోయే రోజుల లోపల ప్రతి సిటీలో కూడా మా యొక్క ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరగబోతున్నవి. అతి తక్కువ కాలం లోపల మన మాట ప్రారంభమై దాదాపు 9 నెలల్లో 22 చాప్టర్స్ ఓపెన్ చేసేసి మన యొక్క మాటను ఇంటింటికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ యొక్క మాట ప్రారంభమైంది. మాట యొక్క ముఖ్య ఉద్దేశం సేవా, సంస్కృతి, సమానత్వం అనే మూల సూత్రాలమైన ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్థకి దేశం నుంచి ప్రతి సిటీస్ నుంచి కూడా
చాలా రెస్పాన్స్ వచ్చేసేసి మన తెలుగు వారందరూ కూడా ఒక్క త్రాటిపైకి వచ్చి మాటకు సపోర్ట్ చేయడం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. ఈ రాబోయే రోజుల లోపల మాట చెప్పినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కన్వెన్షన్ 2.5 రోజులు కాదు, మేము 1.5 రోజులు చెప్తాము. అది చెప్పాము, ఇప్పుడు చేస్తున్నాం. అది కూడా 1.5 డే. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ కన్వెన్షన్ చేస్తున్నాము. మిలియన్స్ ఖర్చు చేయట్లేదు. మనం చేసే ప్రతి పైసాలో, మనం కలెక్ట్ చేసే ప్రతి ఫండ్స్లో more than 30% we wanted to reserve towards the community and సేవా యాక్టివిటీస్. దాని కొరకు మేము ఇప్పుడు ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు శంకర్ నేత్రాలయతో కొలాబరేట్ అయ్యి 11 రోజులు, ఒకరోజు కాదు 11 రోజులు ఐ క్యాంప్ నిర్వహించి క్యాట్రాక్ట్ సర్జరీ ఆన్ సైట్ చేసి మనము రావడానికి ఇప్పుడే ఈరోజే పూర్తి కన్ఫర్మ్ అయింది. సో వీఆర్ కమింగ్ టు హైదరాబాద్ in few days and we are going to collaborate with Shankar Netralaya and TV film industry and also film producers association వాళ్ళందరితోటి కలిసి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాము. అందరికీ ఇదే ఆహ్వానం. మీరు 2-3 రోజుల లోపల దానికి సంబంధించినటువంటి ఫ్లైయర్ వివరాలు మన సుమా కనకాల గారు ఈజ్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ ఫ్రమ్ ఇండియా. She is actually helping us to get through set up this camp. Thank you Suma Kanakala garu on behalf of Mata. ఇది ఒకటే కార్యక్రమం కాదండి. రీసెంట్గా మనము మాట ప్రారంభించిన తర్వాత 3 నెలల్లోనే ఒక 2 క్యాంపులు నిర్వహించాము. నా పక్కన ఉన్నటువంటి విజయభాస్కర్ కలాల్ వాళ్ళ ఊరిలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించేసేసి దాదాపు ఒక 600 ఫ్యామిలీని టచ్ చేశారు. అదేవిధంగా ఇంకొక మిత్రుడు మల్లిక్ వల్ల వాళ్ళు కూడా ఒక సేవా సంస్కృతికి, ఒక అనాథాశ్రమంకి వారి యొక్క మనం బుక్స్ ఇవ్వడం జరిగింది. అవేవే కాకుండా న్యూజెర్సీలో ఒక టీఫాస్ యానివర్సరీలో 40th యానివర్సరీలో మేము హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మాకు ఎవ్రీ వీక్ ఏదో రకమైనటువంటి నీడ్ మన తెలుగు కమ్యూనిటీ నుంచి వస్తుంది. కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోవడము, కొంతమందికి పిల్లలకి ఏదైనా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కావడము, అవన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వీఆర్ రియాక్టింగ్ అండ్ దెన్ హెల్పింగ్ దెమ్ పాజిటివ్లీ. ఇదే రకంగా మేము ముందుకు ఇప్పుడు ఈ కన్వెన్షన్లో కలెక్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత పర్సంటేజ్ ఈ యొక్క సేవా యాక్టివిటీస్కి, కమ్యూనిటీ సర్వీసెస్ యాక్టివిటీస్కి కేటాయించి ముందుకు వెళ్ళాలన్నదే మా ఆశయము. అదే బాటలో మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు మన తెలుగు వారందరూ ఏ ప్రాంతం వారని భేదం లేకుండా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంది అనేది మీ లాస్ట్ నేమ్ చూడకుండా ఈ యొక్క ఆర్గనైజేషన్లో మేము అందరికీ వెల్కమ్ చెప్తాము. సో మీ అందరికీ ఇదే ఆహ్వానం. మాట కన్వెన్షన్ లోపల మీరందరూ పాల్గొని మాకు సహకారం అందించాలని చెప్పి మా యొక్క వినతి. ఇంకా వివరాల కోసం convention.mataus.org convention.mataus.orgలో రాబోయే రోజుల లోపల కన్వెన్షన్కి సంబంధించిన మిగతా వివరాలన్నీ మీరు అక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నమస్కారం అండి, నా పేరు గంగాధర్ ఉప్పల, నేను మాటా ట్రెజరర్ని. ఈరోజు మనము న్యూజెర్సీలో కన్వెన్షన్ కిక్ ఆఫ్ చేసుకున్నామండి. మాట ఆవిర్భవించిన 1 year కాకముందే మనము కన్వెన్షన్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి దీన్ని విజయవంతంగా ముగించుకున్నాం. ఈరోజు ఈ మాట కన్వెన్షన్ ఈజ్ కమింగ్ ఆన్ April 13th and 14th in New Jersey, and the way you always supported Mata for the last 1 year, we request all of you to come and support Mata. And Mata convention is going to be unique and different. We are not going to prolong and long. We are going to have it only 2 days with mesmerizing programs. And more importantly, we are earmarking 20% of our donations to the Seva Karyakramas. So please come and help us, support us and be with us. Thank you. అందరికీ నమస్కారం అండి. మన టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మన మాటా తరఫు నుంచి నమస్కారం చెప్తున్నాము. ఈరోజు మొట్టమొదటి మాటా కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్, అలాగే మన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కలిపి చేస్తున్నామండి ఇక్కడ న్యూజెర్సీలో. ఈరోజు దాదాపుగా 700 నుంచి 750 మంది దాకా ప్రేక్షకులు వచ్చారు మన మాటా ఈవెంట్కి. అలాగే న్యూయార్క్, పెన్సిల్వేనియా, అలాగే దగ్గరలో ఉన్న వర్జీనియా నుంచి మాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో మన ఆర్వీపీస్, ఆర్సీస్ అండ్ స్టాండింగ్ కమిటీస్ అందరూ వచ్చారు. మనం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్లో ఈరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పాటలతోటి వేణు గారు, సంగీత, వీళ్ళందరూ కూడా సమీరా గారు,
సమీరా భరద్వాజ్ గారు, లోకల్ టాలెంట్ అందరూ కూడా పాల్గొని ఈ ఈవెంట్ని ఘన విజయం చేశారు. ఇక్కడ దాదాపుగా మనము 500K మనం రేజ్ చేసామండి ఈ ఫండ్ రేజింగ్ ఈవెంట్ ద్వారా. ఇది ఓన్లీ న్యూజెర్సీలో జరిపిన ఫండ్ రేజింగ్ ఈవెంట్ మాత్రమే. మన మాటా కన్వెన్షన్ ఏప్రిల్ 13, 14వ తారీఖున జరగబోతుంది. 13వ తారీఖున మనకు మాటా బ్యాంక్వెట్ జరిపిన తర్వాత 14వ తారీఖున గ్రాండ్ ఫైనల్ తోటి మనం ఎండ్ చేస్తాము. ఈ కార్యక్రమాలు మనము ఎన్నెన్నో సంస్కృతి కార్యక్రమాలు అలాగే రిలీజియస్గా కూడా మనం ముందుకు తీసుకెళ్తామండి. ఇలాంటి ఈవెంట్లు ఇంకా చేస్తున్నాము. ఈ కన్వెన్షన్ మీద మన ఫస్ట్ కన్వెన్షన్ మనం 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ దాదాపుగా 22 చాప్టర్లు అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్ మనం ఓపెన్ చేసాము. అలాగనే ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ తోటి మనం 500K రేజ్ చేసాం కదా, అలాగే మిగతా చాప్టర్స్లో కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ మనం ఇంకా కండక్ట్ చేసి ఇట్లా విజయవంతంగా చేసి మనం అలాగే మాటాకి వచ్చిన అన్ని డబ్బుల్లో ఒక 20% మనము సేవాకి మాత్రం ఖర్చు పెట్టబోతున్నాము. ఇంకా ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి. మీకు ఈ కన్వెన్షన్ అప్డేట్స్ కావాలి అంటే www.convention.mataus.orgకి వెళ్ళి మీరు అన్ని రిజిస్టర్ కావచ్చు. మనకు చాలామంది దాతలు ఎవరన్నా మీకు విరాళాలు ఇవ్వాలన్నా సరే ఆ కన్వెన్షన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు వస్తారో అన్నీ కూడా మీకు త్వరలోనే మీకు మాట వెబ్సైట్లో వస్తాయి. ఇది మా మాట తరఫున మీకు ఇచ్చే ఒక ఆహ్వానము. జై మాట. మీరు అందరు కూడా రండి, ఈ కన్వెన్షన్ని సక్సెస్ఫుల్ చేయండి. ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంతవరకు 1 ఇయర్లో కన్వెన్షన్ చేయలేదు. ఇది మొట్టమొదటి ఆర్గనైజేషన్. రండి, ఆనందించండి, మీరు మెంబర్స్ కండి. బీ పార్ట్ ఆఫ్ మాట. సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక మూల సూత్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం. నా పేరు కిరణ్ దుద్దాగి. నేను కన్వెన్షన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం.